హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ నమస్కారం. ఇక్కడ మీకు ఒక న్యూ అప్డేట్ అనేది రావడం జరిగింది. 1వ తారీఖు 4వ నెల 2025 అంటే ఈ రోజున వచ్చినటువంటి ఈ అప్డేట్ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్ని నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పెన్షన్స్ కోసం, కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎన్నో రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ప్రముఖ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలని మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. మొదటిసారిగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఆసరా పెన్షన్స్కి, చేయూత పెన్షన్స్కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో మీకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, పెన్షన్ బాంఛన్ అనే ట్యాగ్ లైన్తో ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ప్రతి నెల గత నెల పెన్షనే పంపిణీ, లబ్ధిదారులకి తప్పని ఎదురుచూపులు, మార్చి ముగుస్తున్న అందని సొమ్ము, ఇప్పటికే 2 నెలల పెన్షన్ ఎగవేత, ఇబ్బందుల్లో పండుటాకులు, దివ్యాంగులు అని చెప్పేసి ప్రచురించడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ సొమ్ముని ఈ నెల మొదటి వారంలో ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరిలో ఇవ్వాల్సినటువంటి ఆసరా పెన్షన్ ఇక్కడ మార్చి నెలలో ఇచ్చింది అని చెప్పేసి అయితే పేర్కొనడం జరుగుతుంది. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ సొమ్ముని నెల ముగుస్తున్నా ఇవ్వనే లేదు. ఇది ఈ ఒక్క నెలలోనే కాదు, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రతి నెల ఆసరా పెన్షన్ సొమ్ముని ఒక నెల ఆలస్యంగా ఇస్తూ వస్తున్నది. దీంతో ఆసరాపైనే ఆధారపడే లక్షలాది మంది పండుటాకులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకి ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ సొమ్ముని లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చిన సర్కార్ 16 నెలలుగా కావస్తున్నా దానిని అమలు చేయలేకపోతున్నది. దీంతో రాష్ట్రంలోని సుమారు 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ సొమ్ము పెంచుడు అటుంచి నెల నెల ఇవ్వండి. ఇదైతే వాస్తవమే. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు హామీలలో భాగంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు రోజున పెన్షన్ డబ్బులు వేస్తాము. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ డబ్బులని కూడా 2016 రూపాయలు ఉన్నటువంటి దానిని 4016 రూపాయలకి, 4016 రూపాయలు ఉన్నటువంటి దానిని 6016 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. వీరు చెప్పిన మాట అయితే 16 నెలలు అవుతుంది వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇంతవరకు అయితే అమలు కాలేదు అనేది అయితే వాస్తవమే. ఇక్కడ చూసినట్టయితే మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. ఈ విషయమై వివిధ ప్రజా సంఘాల నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా చలనం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకి దిగిన సర్కారు దిగిరావడమే లేదు. కేసీఆర్ హయాంలో టంచన్గా, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో టంచన్గా ఆసరా పెన్షన్ సొమ్ము లబ్ధిదారుల చేతికి అందేది. 1వ తారీఖు రాకముందే ఖాతాల్లో జమ అయ్యేది. దీంతో లబ్ధిదారులు ధీమాగా ఉండేది. మందు బిల్లల కొనుగోలుతో పాటు చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేది. కానీ కాంగ్రెస్ వచ్చాక లబ్ధిదారులకి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. నెల నెల పెన్షన్ నగదు కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ కుటుంబ సభ్యులను దేహి అంటూ దేబరించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ గోడు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడు బాధపడలేదని, ప్రతి నెల వేలకి పెన్షన్ సొమ్ము అందేదని ఆయనని తలుచుకుంటున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క ప్రముఖ దినపత్రిక అయితే ప్రచురించడం జరిగింది. ఇందులో చాలా వరకు వాస్తవాలే మనకి కనిపిస్తున్నాయి. ఈ యొక్క పెన్షన్ డబ్బులు పెంచడంతో పాటు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఎవరైతే 57 సంవత్సరాలు, 55 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి కొత్త పెన్షన్స్, వికలాంగ మహిళల వృద్ధులకి, వితంతువులకి, అర్హులైనటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ని కూడా మంజూరు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా ప్రతి నెల 1 తారీఖు, 2 తారీఖు రోజునే ఈ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా కోరడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఆసరా, చేయూత పెన్షన్స్కి సంబంధించిన కొత్త పెన్షన్లకి కానీ, ఈ పెన్షన్స్ రిలీజ్కి సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.